సీనియర్ నటి దర్శకురాలు రేణు దేశాయ్ ఆమె ఏ పోస్టు సోషల్ మీడియాలో పెట్టినా సరే అది వైరల్ అవుతూ ఉంటుంది. చాలామంది కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అట్లానే తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని అయితే పెట్టింది. క్రీడల పేరుతో ఇతరులని బాధ పెట్టడం అవసరమా అని మానవులు కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. క్రీడల పేరుతోటి ఇతరులని బాధ పెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు? ఇది ఆమె పెట్టినటువంటి పోస్ట్ అనమాట. అయితే దీనిపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ ఉంటారు. కొంతమంది అయితే వినోదాలు లేకపోతే క్రీడల పేరుతో కొంతమంది మూగజీవాలపై చిత్రహింసలు పెట్టడం, ముఖ్యంగా జల్లికట్టు అవ్వచ్చు, లేకపోతే కోడి పందాలు అవ్వచ్చు, ఇట్లాంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒక జంతు ప్రేమికురాలుగా మూగజీవాలపై అయితే మాత్రం ఆమె ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఏవైనా జరిగినా సరే అవి ఆవులు, గోవధలు అవ్వచ్చు, ఇట్లాంటి అంశాలను కూడా రేణు దేశాయ్ అయితే స్పందిస్తూ ఉంటారు. అంటే ఇలా మూగజీవాలను తన అవసరాలకు వాడుకోవటం, వినోదాలకి లేకపోతే ఏదో క్రీడలకి ఉపయోగించడం ఎంతవరకు కరెక్టు, వాటికి కూడా కొంచెం అంటే ఆమె స్పందన ప్రకారం వాటికి కూడా మనోభావాలు ఉంటాయి అనే విధంగా ఆమె స్పందన. ఏది ఏమైనా సరే రేణు దేశాయ్ అయితే మాత్రం ఒక జంతు ప్రేమికురాలుగా ఇలా మూగజీవాలని చిత్రహింసలకు గురి చేయటం, మరోపక్క మీ యొక్క అవసరాల కోసం వాటిని వధించటం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు. ఇవి అంటే ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారు అనే విధంగానే ఆమె ట్యాగ్లైన్. మీ యొక్క అవసరాల కోసం మూగజీవాలను వాడుకోవడం ఎంతవరకు కరెక్టు అనేది ఆమె పెట్టినటువంటి పోస్ట్ సారాంశం. కాబట్టి ఈ హక్కు ఎవరికి ఇచ్చారు మీకు అని చెప్పేసి ఆమె పెట్టింది. దీనిపై అయితే మాత్రం నెటిజన్లు చాలామంది కూడా స్పందిస్తున్నారు, భిన్నమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒక జంతు ప్రేమికురాలుగా, జంతు సంరక్షణకురాలుగా ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే నిజంగా అభినందనీయం. ఏదైనా సరే కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక జల్లికట్టు అవ్వచ్చు, కోడి పందాలు అవ్వచ్చు, మిగిలినటువంటి పోటీలు అవ్వచ్చు, ఇట్లాంటి పెడుతూ ఒక ఆనందం పొందుతూ ఉంటారు. కానీ అది కాదు, మూగజీవాలను అట్లా చిత్రహింసలకు గురి చేయడం కాదు, మూగజీవాలను వధించడం అది మంచి పద్ధతి కాదని చెప్పే ఆమె అభిప్రాయం. కాబట్టి మరి నెటిజన్లు ఏ విధంగా స్పందిస్తారో మనం చూద్దాం.